హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము భూ కైలాస్కి వెళ్ళామండి. అక్కడ ఇది శివుడు టెంపుల్ ఎంట్రన్స్. ఇది చాలా బాగుంది. ఇది హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్స్, వికారాబాద్ డిస్టిక్, తాండూర్. భూ కైలాస్ అని గుర్తు వస్తుంది, ద్వాదశ అని వస్తుంది. సో మీరు వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ 65 ఫీట్ శివుడి విగ్రహం ఉంటుంది. ఆ శివుడి కింద టెంపుల్ ఉంటుంది. మనం కింద నుంచి నడుచుకుంటూ వెళ్తామన్నమాట. కానీ ఆ వ్యూ చూడడానికి బాగుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాటర్లోకి వెళ్ళొచ్చు శివుడిది. మేము వాటర్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదండి, అక్కడ వరకు వస్తున్నాయి వాటరు. గుడి దగ్గరికి వెళ్ళి లోపల మెయిన్ శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ తగ్గిపోయాయి. ఇప్పుడైతే ఇలా ఈ శివుడు మధ్యలో పక్కన కనిపిస్తున్న శివలింగాలు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయండి. మెయిన్ ఫస్ట్ ఎంట్రన్స్లో నంది ఉంటుంది. అక్కడ నుంచి 12 శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాలకు నీటి అభిషేకం చేసుకుంటూ మనం మెయిన్ శివుడి దగ్గరికి వెళ్ళాలి. మెయిన్ శివుడి దగ్గర దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. ఇది అసలు మాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇలా వెళ్ళి 12 శివలింగాలు ఒకటి దగ్గర మేము నీటితో అభిషేకం చేసుకుంటూ మెయిన్ శివుడి దగ్గరికి వెళ్ళాం కదా, అసలు చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్గా పవర్ పోయింది, మేము వెళ్ళేటప్పటికి పవర్ లేదు. వర్షం పడింది మేము వెళ్ళినప్పుడు. సో పవర్ లేకపోవడం వల్ల నేను పూర్తి వీడియో ఇంకా తీయలేకపోయాను. కానీ ఈ 12 శివలింగాలు కనిపించిన శివలింగాల వరకైనా వీడియోలో చాలా మంచిగా దర్శనం చేసుకున్నాము. మంచిగా దర్శనం అయింది. అండ్ చిన్నపిల్లలు కూడా వచ్చారు, వాటర్లో చాలా ఎంజాయ్ చేశారు. ఒకటే అరుపులు అన్నమాట. కానీ ఎక్స్పీరియన్స్ మంచి, ఇలా వాటర్లో నడుచుకుంటూ వెళ్తే ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. మనం ఎక్కడో దూరంలో శివుడు సముద్రంలో ఉన్నవి దర్శనాలు చేసుకుంటారు కదా, మనకు కూడా అలా అనిపిస్తుంది. బట్ అంత దూరమే వెళ్ళలేకపోయినా ఇక్కడ ఇంత దగ్గరలో అయినా ఇలా వెళ్తే ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు కూడా వెళ్ళండి, మీకు మంచిగా అనిపిస్తుంది. ఇలా ప్రతి శివలింగానికి ఆపోజిట్లో ఒక దేవుడు ఉన్నారు. ఇలా నీటితో అభిషేకం చేసుకుంటూ అక్కడ వరకు వెళ్ళారు. మళ్ళీ ఇంకొక విషయం, 10 to 4 వరకు మాత్రమే వాటర్ ఉంటాయి. 4 తర్వాత వాటర్ తీసేస్తారంట. సో వెళ్ళాలనుకుంటే 4 PM ముందే వెళ్ళండి. అక్కడ పులిబోన్ కనిపిస్తుంది కదండి, పులి విగ్రహం, ఆ నోట్లోకే మనం వెళ్ళాల్సింది. అక్కడికి వెళ్తే మెయిన్ శివలింగం అక్కడే ఉంటుంది. మెయిన్ శివలింగం దీంట్లోకి వెళ్ళాం. మెయిన్ శివలింగం అక్కడ ఉందండి. ఆ పైన పాము చూసారా, కిందికి మళ్ళీ చూస్తున్నట్టుంది కదా, మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక విగ్రహం ఉంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.